రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేసే విషయంపై కవిత మాట్లాడుతూ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారలేదని, అందుకే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. అయితే ఎన్నికల్లో మద్దతు కావాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువత, మహిళలు కోరితే అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. రాజకీయాలకి రావాలనుకునేవారు మున్సిపల్ ఎన్నికల్లో ఉపయోగించుకోవాలని సూచించారు. ముఖ్యంగా మహిళలు, యువత, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రాజకీయాల్లోకి రావాలని ఆమె పిలుపునిచ్చారు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, జాగృతిగా మీరు మద్దతు ఇవ్వండి అని. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే ఎవరు ఎక్కడ నిలబడ్డా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ముఖ్యంగా మా ఆడబిడ్డలు, మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మున్సిపాలిటీస్ నుంచి మాకు ఫోన్స్ వస్తున్నాయి. వారందరికీ ఒకటే మాట చెప్తున్నాం, జనరల్ సీట్ ఉన్నా సరే వేయండి. ఎందుకంటే నేను యువతకి ఇవాళ పిలిపిస్తా ఉన్నా, మహిళలకి ఇవాళ పిలిపిస్తా ఉన్నా. మనం రాజకీయాల్లో ఎమ్మెల్యేలుగా ఎదగాలి, ఎంపీలుగా ఎదగాలంటే గ్రామ స్థాయిలో అవకాశం ఉన్న కాడ మొదలు పెట్టండి, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. గెలుపు ఓటమి ఇంపార్టెంట్ కాదు, ఎలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఎలక్షనీరింగ్ ఎట్లా ఉంటుంది, ప్రజల దగ్గరికి పోయి ఓటు అడిగేటటువంటి విధానం ఎట్లా ఉంటుంది, ఇది మీకు ఒక ట్రైనింగ్ గ్రౌండ్గా, ఒక ప్రిపరేటరీ గ్రౌండ్గా పనికొస్తుంది. కాబట్టి మున్సిపల్ ఎన్నికలు సంపూర్ణంగా మీరు వాడుకోవాలని చెప్పి తెలంగాణ యువతకు, తెలంగాణ మహిళలకు, తెలంగాణ బీసీ బిడ్డలకు నేను పిలుపునిస్తా ఉన్నాను. మాకెక్కడ వీలైతే అక్కడ మమ్మల్ని ఎవరు అప్రోచ్ అయితే వాళ్లకు మేము మద్దతు ఇస్తాం. అవసరమైన చోట మా కార్యకర్తలు పోతారు, నేను పోతాం, అందరం పోయి ప్రచారం కూడా చేసి మరి యువ మిత్రులను, కరప్షన్ లేనటువంటి వాళ్లను, కొత్తగా రాజకీయాల్లోకి రావాలనుకునే వాళ్లను తప్పకుండా ఆహ్వానిస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలక ప్రతిపాదన చేశారు. ప్రపంచ ఆర్థిక సదస్సు ఫాలో అప్ సదస్సును ప్రతి సంవత్సరం తెలంగాణలో నిర్వహించాలని ఆయన సూచించారు. దావోస్ లో జరుగుతున్న సదస్సులో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. ప్రతి సంవత్సరం జూలైలో హైదరాబాద్ నగరంలో ఫాలో అప్ సదస్సు నిర్వహించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు ప్రముఖ వ్యాపారవేత్తలు, పాలసీ నిర్ణేతలు మద్దతు తెలిపారు. దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. బీఆర్ఎస్ హయాంలో కూడా దావోస్ పర్యటనలు జరిగాయి. కానీ అవన్నీ నాడు కేవలం ఆర్భాటాలకే పరిమితమయ్యాయి. ఫైళ్లు కదిలాయి కానీ ఫ్యాక్టరీలు రాలేదు, ప్రకటనలు వచ్చాయి కానీ ఉద్యోగాలు రాలేదు. రాజకీయ ప్రచారం కోసం, వ్యక్తిగత ఇమేజ్ కోసం చేసిన ఆ పర్యటనల వల్ల సామాన్యుడికి నాడు ఒరిగింది శూన్యం. కేవలం కొన్ని పారిశ్రామిక వర్గాలకే మేలు చేసేలా ఉన్న ఆనాటి విధానాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత కుంగదీశాయి. రెడ్డి గారు గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి దావోస్ దాకా మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వేస్తున్న ప్రతి అడుగు నవ తెలంగాణ ఆత్మ గౌరవానికి అద్దం పడుతుంది. అజేయం, అద్వితీయం. అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడిపై దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. విజయుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి చేసిన ఈ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన బహిరంగ దాడి అని ఆయన వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాన్ని భయపెట్టేందుకు, గొంతు నొక్కేందుకు కాంగ్రెస్ నేతలు దిగజారిన రాజకీయానికి పాల్పడుతున్నారనడానికి ఈ ఘటన నిదర్శనమని అన్నారు. ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని తెలిపారు. ఎంపీ మల్లు రవి తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహించి చర్యలు తీసుకోవాలని కోరారు.
అంటే ఇప్పుడు వివేక్ని పట్టుకుంటే మీ మంత్రిని ఫోన్ ట్యాపింగ్ కేసులో వాస్తవాలు ప్రజలకు తెలియకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు ట్రిక్ ప్లే చేస్తున్నారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నిన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు పిలుస్తున్న విషయాన్ని తెలుసుకున్న వెంటనే హరీష్ రావు తెలంగాణ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. సిట్ విచారణను పక్కదారి పట్టించేందుకే ఆయన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు. హరీష్ రావు గారు, మీరు ప్రతిసారి సిట్ అనే దర్యాప్తు జరుగుతున్న సమయంలో రేపు ఎల్లుండో సిట్ పిలుస్తుందనగానే తెలంగాణ ప్రభుత్వం మీద ఏదో ఒక ఆరోపణ చేసి అవాక్కులు చెవాక్కులు చెప్పి తెలంగాణ సమాజాన్ని పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తును కూడా పక్కదో పట్టించి సిట్టు దర్యాప్తులో జరుగుతున్న అంశాలు కూడా ఎవరు వాస్తవాలు అనుకోవద్దని నీ ట్రిక్స్ అండ్ ట్రేడ్స్ ప్లే చేస్తున్నావు. ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి అంశాలు సింగరేణిలో రేవంత్ రెడ్డి గారి బామ్మర్దికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు కట్టగంటిరని. అసలు ఈ సృజన్ రెడ్డి ఎవరు? ఈ సృజన్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా మొన్న ఎలక్షన్లో ఓడిపోయి ఈ మధ్య సర్పంచ్ ఎన్నికల్లో కూడా మీ పార్టీ తరఫున సర్పంచ్లను గెలిపారని పాలేజ్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపేందర్ రెడ్డి గారి సొంత అల్లుడు. మీరు గతంలో కూడా ఇదే సృజన్ రెడ్డి మీద ఇదే రేవంత్ రెడ్డి గారిని అంటగట్టి వారి సంబంధాలను అంటగట్టి వారి బామ్మర్ది అవుతాడని చెప్తే రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్పిండు ఆయన నాకు దూరపు చుట్టపడి ఎటువంటి ఫేవర్లు చేస్తలేదని. అదే ఉపేందర్ రెడ్డి గారు వచ్చి క్లారిటీ కూడా ఇచ్చారు. ఆయన మా అల్లుడు, ఎందుకు మీరు మా అల్లుడిని బద్నాం చేయడానికి చూస్తున్నారు? మా అల్లుడు నేనున్నప్పటి నుంచి నా తర్వాత కాంట్రాక్ట్లు చేస్తుండు. ఇదే సింగరేణిలో ఇదే సృజన్ రెడ్డికి సంబంధించిన కంపెనీకి గతంలో వర్కులు మీ ఆయంలోనే వచ్చినాయి. ఆయనకే కాదు, సింగరేణిలో ప్రతిమా శ్రీనివాస్ రెడ్డి, సుధాకర్ రావు, హర్ష, చాలా మంది మీ చుట్టాలకు కూడా సింగరేణిలో మీరు కాంట్రాక్ట్లు ఇచ్చుకోరు. అదే కాంట్రాక్టర్లు ఈరోజు సింగరేణిలో కంటిన్యూ చేస్తారు. నిజంగానే మేము ఏదో కండిషన్లు పెట్టి వాళ్ళ వర్కులకు ఇవ్వద్దు అనుకుంటే ఈరోజు వర్కులన్నీ ఎవరో నిజంగానే రేవంత్ రెడ్డి గారికి తెలిసిన వాళ్ళకి ఇచ్చేటోడు. కానీ రేవంత్ రెడ్డి గారికి మీ లెక్క దోచుకోవాలన్న ఆలోచన లేదు. కాకపోతే ఈ సిట్టు దర్యాప్తులో కవిత వచ్చి కవిత భర్తని మీరు సొంత అల్లున్నే మీరు ఫోన్ ట్యాపింగ్ చేసిరన్న విషయాన్ని మీ కుటుంబ సభ్యురాలే చెప్పింది. మరి ఈరోజు తెలంగాణ సమాజానికి వాస్తవం కాదా తెలవాలి కాబట్టి సిట్టు దర్యాప్తు నడుస్తుంది. అంతే తప్ప మీరు పదే పదే ఒక రోజు వచ్చి సింగరేణి గురించి చెప్తారు, ఒక రోజు వచ్చి హిల్ట్ గురించి చెప్తారు, ఒక రోజు వచ్చి టీడీఆర్ గురించి చెప్పి 1000 కోట్లు దోచుకుంటుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటారు. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, సింగరేణి విషయంలో వస్తే మీరు ఒక పని చేయండి. మీరు మీ బామ్మర్ది ఇద్దరు కలిసి ఒక లెటర్ రాయండి. ఎవరికి? ప్రభుత్వానికి. ఇద్దరు సంతకం పెట్టండి, కింద పెట్టి దర్యాప్తు చేయమని చెప్పి రాయండి. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తే దర్యాప్తు జరగాలి, ప్రజలకు వాస్తవాలు తెలియాలని. అంతే తప్ప ప్రతిసారి ఒక అంశాన్ని తీసుకొచ్చి మీరు చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయొద్దని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం. వైసీపీ ఎమ్మెల్యేలను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే విధానం అమలు చేయాల్సిందే అని ఆయన స్పష్టం చేశారు. అసెంబ్లీకి రాకుండా జీతాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్ లో నిర్వహించిన స్పీకర్ల మహాసభలో పాల్గొన్న ఈ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజల పట్ల శాసన వ్యవస్థకు ఉన్న జవాబుదారీతనం అంశంపై అయ్యన్న పాత్రుడు కీలక ప్రసంగం చేశారు. ఎమ్మెల్యేల హాజరు తప్పనిసరిగా ఉండేలా నో వర్క్ నో పే విధానం అమలైతే శాసనసభ పనితీరు మెరుగుపడుతుందని, ప్రజల విశ్వాసం మరింత బలపడుతుందని స్పీకర్ పేర్కొన్నారు. కొంతమంది శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. దీన్ని మీరు గమనించవలసిన అవసరం ఉందని చెప్పి మన సందర్భం చేస్తాను. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలాంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. వితౌట్ డూయింగ్ డ్యూటీ యూర్ టేకింగ్ శాలరీస్. హౌ ఇట్ ఇస్ పాసిబుల్ సార్? సో నేను ఈ విషయంలో మీకు మనసు అమలు చేసేంటే సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకుంటున్నారు.
బత్యాలు మాత్రం తీసుకుంటున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కల్పిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతున్నారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజలందరినీ ఒకే ఘాటన కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికి మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మనం చేసుకోండి సార్. అసెంబ్లీకి రాని వారికి, నో వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? బయోమాస్కి పేమెంట్ అని చెప్పి శానిటైజర్ చెప్పి నా సూచన సార్. రెండోది ఏంటంటే, ఉద్యోగులు నిధులకు రాక కాకపోతే, ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాలు కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు పాల్పొందించాలి. 2, అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ పై మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్ బుక్ తో ఏదైనా చేయొచ్చని అహంకారంతో ఉన్నారని ఆయన ఆరోపించారు. ప్రశ్నిస్తే వైసీపీ నేతలు కార్యకర్తలపై కేసు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అందుకే ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని, చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించాలన్నారు. రాష్ట్రంలో సూపర్ 6 లేదని, సూపర్ 7 లేదని, అన్ని మోసాలేనని వైఎస్ జగన్ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జగన్ సమావేశం నిర్వహించారు. పూర్తిగా కుప్పకూలిపోయినాయి. 4వ వ్యవస్థ లా అండ్ ఆర్డర్. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగంతో 4వ వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయిన పరిస్థితిలోకి ఈరోజు కనిపిస్తూ ఉంది. మరి ప్రభుత్వంలో ఈయన ఉండేది ఎందుకు ఈయన ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు? అందరికీ అన్ని ప్రైవేట్ అనేసరికి ఆ ముఖ్యమంత్రి కుర్చీ కూడా ప్రైవేట్కి ఇచ్చేయచ్చు కదా. ఈయనకి అన్ని ప్రైవేట్ అనేటట్టుగా అయితే ఈయనకి ఎందుకు ఓటు వేయాలా? ఈయన ఏం చేయడానికి అని చెప్పి అక్కడ ఉన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ప్రజలు ప్రశ్నిస్తే చంద్రబాబు నాయుడు గారికి అసహనం, వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళ మీద తనకున్న కోపాన్ని చూపించడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన మంత్రి లోకేష్ దావోస్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడులే లక్ష్యంగా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. తాజాగా జపాన్ కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జొరా గ్లోబల్ సీఈఓ యోకియో కాండితో లోకేష్ భేటీ అయ్యారు. గ్రీన్ అమోనియా తయారీ కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని యుకియో కాండిని కోరారు. అంతేకాకుండా RMZ సంస్థతోనూ లోకేష్ చర్చలు జరిపారు. దీంతో విశాఖపట్నం కాపులపాడ ఫేజ్ 1 ఐటీ పార్క్ లో GCC పార్క్ అభివృద్ధి చేయడానికి, లాజిస్టిక్ పార్కును అభివృద్ధి చేయడానికి రాబోయే 5 ఏళ్లలో 1,00,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు RMZ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏలూరు నియోజకవర్గ పార్టీ క్యాడర్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జగన్ సంచలన ప్రకటన చేశారు. ఇక నుంచి ప్రతి వారం ఒక్కో నియోజకవర్గంలో కార్యకర్తలతో భేటీ అవుతానని చెప్పారు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలు పెడతానని అన్నారు. దాదాపు ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ పార్టీ గొడవల్లో తీవ్ర గాయాల పాలై నడవలేని స్థితిలో ఉన్న తేలుకట్ట గ్రామానికి చెందిన చల్లా నాగరాజును జగన్ పరామర్శించారు. పని చేయలేని స్థితిలో ఉన్న నాగరాజు కుటుంబం ఇబ్బంది పడుతుందని ఆయన దృష్టికి తీసుకెళ్లగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో, ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు, ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఆయన ఏమన్నాడో ఒక్కసారి నేను ప్లే చేస్తా ఎన్నికలప్పుడు. ఒక్కసారి మీరంతా కూడా, ఎందుకంటే బాగా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఒకసారి ప్లే చేయమంట.